ఆమిర్ ఖాన్ ఈ మిస్టర్ పర్ఫెక్ట్ వరుస ఫ్లాపులతో కాస్త డల్ అయ్యాడు. కెరీర్ పరంగా వెనుకపడ్డాడు. ప్రస్తుతం సితారే జమీన్ పర్, లాహో 1947 చిత్రాల్లో నటిస్తున్నాడు. అయితే ఆమిర్ ఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. మహాభారతాన్ని సిరీస్గా తెరకెక్కిస్తానని ఎప్పుడో ప్రకటించాడు ఆమిర్. కథ గురించి రాజమౌళి ఫాదర్ విజేంద్ర ప్రసాద్ను కూడా గతంలో సంప్రదించాడు. 5 లేదా 6 భాగాలుగా ఆమిర్ మహాభారతం తెరకెక్కబోతుంది. ఓ పక్క స్క్రిప్ట్ పనులు జరుగుతుంటే మరో పక్క ఆర్టిస్టులను సెలెక్ట్ చేసే పని కూడా చకచకా జరిగిపోతుంది. ముఖ్యమైన పాత్రల్ని ఎంపిక చేసే పనిలో ఆమిర్ బిజీగా ఉన్నాడు. శ్రీకృష్ణుడి పాత్ర మాత్రం ఆమిర్ ఖానే పోషిస్తున్నాడు. ఈ విషయాన్ని ఎప్పుడో కన్ఫర్మ్ చేశాడు. అయితే ఇప్పుడు ఒక న్యూస్ బాలీవుడ్తో పాటు సౌత్లో కూడా తెగ చక్కర్లు కొడుతుంది. అట్లీ మూవీ కోసం అల్లు అర్జున్ ముంబైకి వెళ్ళాడు. అప్పుడు ఆమిర్ ఖాన్ ఐకాన్ స్టార్ని కలిశాడన్నదే ఆ న్యూస్. మహాభారతంలో కీలకమైన అర్జునుడి పాత్ర చేయమని ఐకాన్ స్టార్ని కోరాడట ఆమిర్. అందుకు ఐకాన్ స్టార్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని తెలుస్తుంది. అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రాబోతుందట. రంజిత్ పేరు వింటే సాదాసీదా మనుషులు గుర్తొస్తారు. సమాజంలోంచి వెలివేయబడ్డ బతుకుల్ని వెండితెరపై అద్భుతంగా చూపిస్తాడు ఈ తమిళ డైరెక్టర్. రంజిత్ డైరెక్షన్లో వచ్చిన సార్పట్టా పరంపర మూవీని మర్చిపోవటం ఎవరి వల్ల కాదు. కరోనా టైంలో 2021లో నేరుగా ఓటీటీలో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ చిత్రం. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ మూవీ కోసం ఆర్య చాలా కష్టపడ్డాడు. తన బాడీ షేప్ని పూర్తిగా మార్చుకున్నాడు. బాక్సర్గా ఆర్య నటన ఓ రేంజ్లో ఉంటుంది. తమిళ్తో పాటు తెలుగు వర్షన్ కూడా వచ్చింది కాబట్టి ఈ మూవీ మన ఆడియన్స్కి కూడా బాగా నచ్చింది. అయితే సార్పట్టా పార్ట్ 2 ఉంటుందని ఎప్పుడో హింట్ ఇచ్చాడు రంజిత్. అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కూడా. ఇప్పుడు సార్పట్టాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ కాలీవుడ్లో స్ప్రెడ్ అవుతుంది. ఈ ఆగస్ట్లో సార్పట్టా సీక్వెల్ పట్టాలెక్కబోతుందట. మొత్తానికి మోస్ట్ అవైటెడ్ సీక్వెల్కి సమయం దగ్గర పడిందన్నమాట. పవన్ కళ్యాణ్ హీరోగా, సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీ షూటింగ్ నిన్నటి నుంచి ప్రారంభమైంది. ఈ వారంలోనే పవన్ కళ్యాణ్ సెట్స్ లోకి అడుగు పెడతారు. సెప్టెంబర్ విడుదలని టార్గెట్ గా పెట్టుకున్న దర్శకుడు సుజిత్ వచ్చే నెల గుమ్మడికాయ కొట్టొచ్చని సమాచారం. ఫ్యాన్స్ విపరీతమైన అంచనాలు పెట్టుకున్న ఈ గ్యాంగ్స్టర్ డ్రామాలో ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్ గా పరిచయం కాబోతున్నాడు. తమన్ సంగీతం మీద ప్రత్యేక అంచనాలు నెలకొన్నాయి. ఓజీకి రవి కే చంద్రన్ కెమెరామ్యాన్ గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రాజెక్ట్ నుంచి రవి తప్పుకున్నాడని తెలుస్తుంది. అతని స్థానంలో మనోజ్ పరమహంస వచ్చాడని ఫిలిం సర్కిల్లో చెప్పుకుంటున్నారు. అయితే ఈ మార్పు గురించి మూవీ టీం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఒకప్పుడు ముంబై నగర మాఫియాని గడగడలాడించిన ఓజాస్ గంభీర్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటన నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట. హాలీవుడ్ క్రేజీ మూవీ ఫైనల్ డెస్టినేషన్ చివరి భాగం మే 15 విడుదల కానుంది. 2000 సంవత్సరంలో మొదలైన ఈ ఫ్రాంచైజ్లో ఇప్పటిదాకా 5 సినిమాలు వచ్చాయి. 2011లో 4వ భాగం రిలీజ్ కాగా 14 ఏళ్ల తర్వాత చివరి పార్ట్ బ్లడ్ లైన్స్ తీసుకొస్తున్నారు. సర్ప్రైజ్ ఏంటంటే ఇండియాలోని ప్రధాన నగరాల్లో ఈ మూవీని ముందు రోజు అర్ధరాత్రి స్పెషల్ ప్రీమియర్లు వేయబోతున్నారు. మిడ్ నైట్ 11:59 ఇవి స్టార్ట్ అవుతాయి. తలరాత బాగోకపోతే చావు ఇంత దారుణంగా ఉంటుందా అనిపించే సంఘటనలే ఫైనల్ డెస్టినేషన్ కథకు మూలం. పుస్తకంగా 10 భాగాలు, కామిక్ సిరీస్గా 2 భాగాలు ఇంతకు ముందే వచ్చాయి. నువ్వా నీనా అనిపించే మల్టీ స్టారర్లు తలపడే ఆగస్ట్ 14 కోసం మూవీ లవర్స్ చాలా ఎక్సైట్మెంట్తో ఎదురు చూస్తున్నారు. రజనీకాంత్, నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర నటించిన కూలీ కాలీవుడ్లో మొదటి 1000 కోట్ల గ్రాసర్ అవుతుందనే అంచనాలు కాలీవుడ్లో బలంగా ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో రూపొందిన వార్ 2 కోసం ఇద్దరు హీరోల మీద షూట్ చేయాల్సిన ఇంకొక సాంగ్ బ్యాలెన్స్ ఉంది. బిజినెస్ పరంగా ఈ 2 పాన్ ఇండియా సినిమాలకు విపరీతమైన క్రేజ్ నెలకొంది. కూలీ ప్రమోషన్లు ఇప్పటికే ఊపందుకోగా వార్ 2 పబ్లిసిటీ ఇంకా మొదలు కాలేదు. మే 20 తారక్ బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎనర్జిక్ స్టార్ రామ్ హీరోగా, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు ఆంధ్ర కింగ్ తాలూకా టైటిల్ ఫిక్స్ చేశారు. ఎల్లుండి రామ్ బర్త్డే రోజు టీజర్తో పాటు అనౌన్స్ చేయబోతున్నారు. ఒక స్టార్ హీరోకు వీరభిమానిగా రామ్ పాత్ర డిఫరెంట్గా ఉంటుందట.
ఆ స్టార్ క్యారెక్టర్ కోసం ముందు మోహన్ లాల్ని అనుకున్నారు, కానీ కుదరలేదు. కమల్ హాసన్, బాలకృష్ణను ట్రై చేస్తే పనవ్వలేదు. చివరికి ఉపేంద్రాని లాక్ చేసుకుని నిన్న ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మిస్టర్ బచ్చన్తో డెబ్యూ చేసిన భాగ్యశ్రీ బోర్సే ఇందులో హీరోయిన్ గా కాగా, మైత్రి మూవీ మేకర్స్ పెద్ద బడ్జెట్ తో నిర్మిస్తుంది. దీపావళి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. బక్కగా ఉన్న దూకుడు బలంగా ఉన్న హీరోగా మారుతున్నాడు ప్రదీప్ రంగనాథన్. 2025లో ఇతను నటించిన 3 సినిమాలు రావడం ఒక రకంగా సెన్సేషనే. డ్రాగన్ ఆల్రెడీ హిట్ అయిపోగా, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సెప్టెంబర్లో, డ్యూడ్ అక్టోబర్లో విడుదల చేయబోతున్నారు. యూత్లో క్రేజీ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లు మమితా బైజు, కృతి శెట్టి, ఖైదు లోహర్, అనుపమ పరమేశ్వరన్ లాంటి వాళ్ళు ఇతనికి జోడీగా నటించేందుకు పోటీ పడడం విశేషం. జయం రవితో దర్శకుడిగా కోమిలి తీసి హిట్ కొట్టిన ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడేతో హీరో అయిపోయాడు. ఇక అక్కడి నుండి డైరెక్షన్ చేసే తీరిక ఉండనంత బిజీగా ఆఫర్లు పలకరిస్తున్నాయి. వారాలు నెలలు గడిచిపోతున్నా విశ్వంబర జాడ కనిపించడం లేదు. చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యాంటసీ డ్రామా సంక్రాంతికి రావాల్సింది, కానీ గేమ్ చేంజర్ కోసం తప్పుకుంది. 5 నెలలు గడుస్తున్నా ఇప్పటిదాకా కొత్త డేట్ ప్రకటించలేదు. టీజర్ విఎఫ్ఎక్స్ మీద వచ్చిన విమర్శనలను దృష్టిలో ఉంచుకొని రిపేర్లు చేస్తున్న టీం ఇంకా వాటిని ఒక కొలిక్కి తేలేదట. అందుకే జూలై 24 విడుదలని ప్రాథమికంగా అనుకున్నా బయటికి ప్రకటించడం లేదని ఫిలిం నగర్ టాక్. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న విశ్వంబరాకు ఆస్కర్ విజేత కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆల్బమ్ నుంచి మొదటి పాట రామరామకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం రామ్ చరణ్ లండన్లో ఉన్నాడు. తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు అక్కడికి వెళ్ళాడు. అయితే ఈ గ్లోబల్ స్టార్ చేస్తున్న పెద్ది మూవీ గురించి చెర్రీ ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశాడని తెలుస్తుంది. రంగస్థలం కన్నా పెద్దియే బాగుంటుందని కమెంట్ చేశారట. ఇప్పటికే పెద్ది 30% షూటింగ్ పూర్తి చేసుకుందని చెప్పాడు రామ్ చరణ్. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ ఆడియన్స్లో అంచనాల్ని పెంచేసింది. అయితే రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న పెద్దిలో చాలా ఆకర్షణలు ఉన్నాయి. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ మరోసారి నేరుగా తెలుగు తెరపై కనిపించబోతున్నాడు. తన రోల్ చాలా స్పెషల్గా ఉంటుందని ఆల్రెడీ శివన్న చెప్పేశాడు కూడా. ఇక పెద్దికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కొమరం పులి తర్వాత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న చిత్రం ఇదే. రెహమాన్ చాలా తక్కువ స్ట్రైట్ తెలుగు చిత్రాలకు మ్యూజిక్ అందిస్తాడు. పెద్ది కోసం పూర్తిగా మాస్ యాంగిల్లో దిగిపోయాడు రెహమాన్. పెద్ది గ్లిమ్స్ కి ఇచ్చిన ఆ మాస్ బీజియం వింటేనే ఆ విషయం అర్థమైపోతుంది. సో పెద్ది కోసం చెర్రీ ఫ్యాన్సే కాదు, ప్రపంచ ప్రేక్షకులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత తొలిసారి ప్రొడ్యూస్ చేసిన చిత్రం శుభం. ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ కాండ్రగుల డైరెక్ట్ చేయగా హారర్ కామెడీ చిత్రంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తుంది. అయితే ఈ సినిమాకు టాక్ బాగున్నా తొలి రోజు కలెక్షన్ మాత్రం అంతంత మాత్రంగా ఉన్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి వరల్డ్ వైడ్ గా 5.25 కోట్ల గ్రాస్ వసూలు వచ్చినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందని వారు తెలిపారు. ఈ సినిమాలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మి, శాలిని ముఖ్య పాత్రల్లో నటించారు. మరి ఈ సినిమా టోటల్ రన్ లో ఎంత మేర వసూలు రాబడుతుందో చూడాలి.